మద్యం కేసులో నిందితుల విచారణ ముగిసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, మద్యం కేసు విచారణ వివరాలేంటి? మద్యం కుంభకోణంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా వ్యవహరించినటువంటి నలుగురుపై విచారణ కొద్దిసేపతో ముగిసింది. సిట్ 2 రోజుల పాటు వీరిని కస్టడీలోకి తీసుకుంది. 3 గంటల 55 నిమిషాలకు సిట్ తమ విచారణను ముగించి వారిని విజయవాడలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం తరలించడం జరిగింది. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహణ అనంతరం కొద్దిసేపటి క్రితమే వాళ్ళు విజయవాడలోని కోర్టుకు తీసుకొచ్చారు. ఈ రోజు కోర్టులో విచారణ తరువాత మళ్ళీ తిరిగి వాళ్ళని రిమాండ్ కోసం జిల్లా జైలుకి తరలించబోతున్నారు. అయితే 2 రోజుల సిట్ విచారణలో భాగంగా వాళ్ళు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారనే అంశాలపై కోర్టులో న్యాయాధికారి ప్రశ్నించబోతున్నారు. అయితే ఈ రోజు ఉదయం 9:30 నుంచి 3:55 వరకు సిట్ కార్యాలయంలోనే ఎవరైతే ఈ కేసులో కీలకంగా A1 గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డితో పాటు A3 గా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్ప, అలాగే అప్పటి ముఖ్యమంత్రి OST గా వ్యవహరించినటువంటి కృష్ణమోహన్ రెడ్డి, అలాగే CMOలో మాజీ కార్యదర్శిగా ఉన్న K ధనంజయ రెడ్డిని సిట్ కార్యాలయంలో విచారించడం జరిగింది. నిన్న తొలి రోజు అంటే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 8 గంటల పాటు ఒక్కొక్కరిని 100కు పైగా ప్రశ్నలు అడిగారు. ఈ రోజు కూడా మొత్తం తొలుత నలుగురిని వేరువేరుగా ప్రశ్నించారు. ఆ తర్వాత ఆ జవాబులన్నింటినీ క్రోడీకరించుకొని మిగిలిన వాళ్ళు కూడా క్రాస్ వెరిఫికేషన్ చేయడం జరిగింది. అంటే సమాధానాల విషయంలో నిన్నట్లాగానే ఇవాళ కూడా ఎలాంటి పొంతన లేకుండా సమాధానాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అదే దర్యాప్తునకు వీళ్ళు సహకరించకుండా దాటవేత ధోరణిలో వ్యవహరించడం, అలాగే మద్యం కుంభకోణంతో తమకు సంబంధం లేదని చెప్పేందుకు ప్రయత్నించినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఇందులో కీలక ఆధారాలు ఎవరైతే సిట్ సేకరించిందో ఆధారాలు సాక్షుల వాంగ్మూలాలను చూపించి అధికారులు ప్రశ్నించడంతో మౌనం వహించినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే చాలా అంశాలకు సంబంధించి అయితే ఏదైతే గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్నారో వాటన్నిటిని ఏ విధంగా అంతిమ లబ్ధిదారులకు చేరవేశారు అనే విషయంలోనే ప్రధానంగా ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే వీళ్ళు కొనుగోలు చేసిన ఆ నగలతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయడం, అలాగే 100 ఎకరాల 10 కొద్ది ఎకరాల భూముల్ని కొనుగోలు చేయడం, అలాగే ముంబై బులియన్ మార్కెట్ లో బంగారం కొనుగోలు చేయడం వంటి వ్యవహారాలన్నీ చేసిన నేపథ్యంలో ఇక్కడ ఏదైతే క్యాష్ రూపంలో మద్యం విక్రయాల ద్వారాను అలాగే ఆర్డర్ల ద్వారా సేకరించిన డబ్బుని ఏ రూపంలో వీటిని అంతిమ లబ్ధిదారులకు చేరవేశారు అనే విషయంలోనే ఇవాళ కులంకుశంగా ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు కోర్టులో వీళ్ళని హాజరుపరిచిన నేపథ్యంలో ఆ తర్వాత వీళ్ళని తిరిగి విజయవాడ జైలుకి తరలించబోతున్నారు. అయితే ఈ రోజు ఏ అంశాలకు ఎలాంటి సమాధానాలు ఇచ్చారు, ఎలా ప్రశ్నల విషయంలో ఎలా వ్యవహరించారు అనేది మరి కాసేపట్లో కొంత స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. నిన్నటి తరహాలోనే చాలా ప్రశ్నలకు దాటవేత ధోరణిలోనే వ్యవహరించినట్టు తెలుస్తుంది. కొన్ని అంశాలకు సంబంధించి వేరువేరుగా సమాధానాలు ఇచ్చినప్పటికీ నలుగురిని కలిసి ప్రశ్నించిన సమయంలో కొన్ని విషయాలకు కొంత చుట్టూ ఏదైతే సమాచారం రాబట్టాలనుకున్నారో ఆ విషయంలో కొంత పురోగతి సాధించినట్లు కూడా తెలుస్తుంది. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.